ప్రభునామనకు స్తోత్రములు. రక్షణ స్వరం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెబుతూ ఉన్నాను. ఈ సమయం చక్కని సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనందరం మరి దేవుని వాక్కును విని మన హృదయాలు పదిలపరుచుకొని ప్రభు కొరకు సిద్ధపడదాం. ఈ సమయంలో మన వాక్యంలోనికి వెళ్దాం. మన వాక్య అంశము ఏమిటో మనం చూద్దాము. హత్తుకొనుట, క్రీస్తులో నిలిచిండుట మన అంశం. హత్తుకొనుట అని అంటే మనము ఏ రూపంలో హత్తుకుంటామో ఆదికాండము 2:21-24 చూద్దాము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలను అంటే ఒక దాన్ని తీసి దానంటే మాంసంతో పూడ్చివేశాడట. తరువాత దేవుడైన యెహోవా ఆదామును దగ్గర నుంచి తీసిన పక్కటెముక ఆదాము యొద్దకు తీసుకుని వచ్చాను. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరులలో నుండి తీయబడినది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరై ఉంటారు అని చెప్పి సెలవిస్తున్నది. గనుక హత్తుకొనుట ఎవరు అంటే భార్య భర్తలు హత్తుకొనుట అని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే తల్లిదండ్రులను హత్తుకోగలుగుతాము, అలాగే బిడ్డలను హత్తుకోగలుగుతాము, మరి మంచి స్నేహితులను హత్తుకోగలుగుతాము. మరి ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది గనక హత్తుకునే స్థితి చూపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనము మరి హత్తుకొనుట అని అంటే ప్రజలందరిలో దేవుని యొక్క మహిమను చూడడానికి, దేవుడు ఆయన కృపా మహదైశ్వర్యాలు మనకు అందించడానికి ఆయన తన ప్రజలను ఎలా హత్తుకొని జీవించాలో నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయుల గురించి మనము మాట్లాడుకుందాము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1-9. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా నీవిచ్చుచున్న దేశంలోనికి పోయి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను నీకు బోధించుచున్నాను, వినుడు. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దేనిని కూడా కలపకూడదు, తీసివేయకూడదు. నా ఆజ్ఞలను శిరసావహించాలని చెబుతూ ఉన్నాడు. బయల్పోయేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూస్తూ ఉన్నారు కదా. బయల్పోయేరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని కూడా నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉండకుండా వారిని నాశనము చేసినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అది నీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్నారు కనుక ఇంతవరకు కూడా మీరందరూ కూడా సజీవులై ఉన్నారు అని ఇశ్రాయేలీయులతో చెబుతూ ఉన్నాడు. మా దేవుడైన యెహోవా మీ స్వాధీనపరచుకుని పోవు దేశమును నిరాకరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పించాను. ఈ కట్టడలన్నిటినీ మీరు అనుసరింపవలెను. వాటిని గూర్చి జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేచన. నిజముగా
ఇశ్రాయేలు ఎంతో జ్ఞానవంతులు అని అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఏలయనగా ఆ, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు మన దేవుడైన యెహోవా నాకు సమీపంగా ఉన్నట్లు ఆ, మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా సమీపముగా లేడు. మరి నేడు నేను మీకు అప్పగించున్న మరియు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలో ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి నీతి విధులను గొప్ప జనమేది. నిజంగా నీతి విధులు గల జనముట ఇశ్రాయేలీలు. అయితే నీవు జాగ్రత్త పడము అయితే నువ్వు జాగ్రత్త పడవు. నీవు కన్నులారా చూసిన వాటిని ఆ, మరొక ఆ, ఉన్నట్లును కన్నులారా చూచిన వాటిని మరొక ఉన్నట్లును ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు అది నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా చూచుకోమంటున్నాడు. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకు కూడా వాటిని బయలుపరచమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు కొన్ని ఆజ్ఞలు విధులు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. వీటిని అనుసరించి నన్ను హత్తుకొని జీవించండి అని నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు మరి 29:31 చూడు ఆయన. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపం నా మీద కోపపడి ఆ, నేను ఈ యోర్దాను దాటకున్నదనియు నేను ఈ యోర్దానును దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. కావున నేను ఈ యోర్దాను దాటకుండా కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశములోనే చనిపో అని మోషే చెప్తూ ఉన్నాడు. నేను మరి కానాను చూడకుండా చనిపోతాను అని చెబుతూ ఉన్నాడు. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకున్నది మీరు దాటి ఆ యొక్క మంచి దేశాన్ని మీరు స్వాధీనపరచుకోనండి అని చెబుతూ ఉన్నాడు మోషే. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడవలనని చెబుతూ ఉన్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. కనుక నిజముగా దేవుని యొక్క మాటలు మనం శిరస వహించి దేవుని ప్రకారం మనం నడుచుకుని ఆయన హత్తుకుని మనం జీవించినట్లయితే దేవుడు సకల ఐశ్వర్యాలు మనకు అనుగ్రహించగలిగే దేవుడని దేవుని వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అలాగా ఇశ్రాయేలీలు ఎందుకు ఇలాగ చెబుతున్నాడు దేవుడు అనంటే, ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టలైన వారు, ఆయన స్వాస్థ్యము, ఆయన ప్రజలు అని చెప్పి మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. వాళ్ళు మరి నిజముగా దేవుని యొక్క చెయ్యి పట్టుకుని నడిచిన వారు, దేవునితో మరి మాట్లాడుతూ మరి సంతోషముగా గడిపినటువంటి వారు కనుక వాళ్ళు ఎలాంటి వారు అనంటే, నిజముగా విలాప వాక్యాలలో చెబుతూ ఉన్నాడు. విలాపవాక్యాలు 4వ అధ్యాయము 1వ వచనములో వారు బంగారము లాంటి వారట. బంగారము మరి మేలిమి బంగారము లాంటి వారట. వారు కుమ్మరి కొండలాగా మరి వాళ్ళు సిద్ధపడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మరలా అంటున్నాడు వాళ్ళు పాల వంటి వారు అని సెలవిస్తున్నాడు. పగడముల వంటి వారు, హిమము వంటి వారు, నీలముల వంటి వారు అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక వీళ్ళు ఇంత పరిశుద్ధముగా దేవునితో జీవించిన ప్రజలు గనక దేవుడు వీరిని గురించి సంతాపపడి వీరి పితరులు అందరూ నశించిపోయిన శేషాన్ని బ్రతికించుకుందామని మరి దేవుడు వాడిని ఎంతగానో బ్రతిమాలుకుంటున్నాడు. నన్ను హత్తుకొని జీవించండి, మీకు సమస్త ఐశ్వర్య రాజ్యాలు మీకు అనుగ్రహిస్తాను నేను అని చెబుతూ ఉన్నాడు. ఇలా అంటున్నాడు 10, 12, 22 చూడండి ఆయన. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో పూర్ణాత్మతో సేవించి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఆకాశము భూమియు అందున్నదంతయు కూడా అది యెహోవా దేవునివే అని చెబుతూ ఉన్నాడు. అయితే యెహోవా నీ
ప్రేమించి వారి యందు అయితే యెహోవా మీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి వారి యందు ఆనందపడి సమస్త జనములు వారి సంతానమైన సమస్త జన్మలు వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. మిమ్మును కూడా వారి వలె ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని మీ హృదయములు సున్నతి చేసుకుని ఇక మీదట ముస్కరులు కాకుండుడి. ముష్కరులు కావద్దు. ఏలయనగా మీ దేవుడైన యెహోవా ఏలయనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువైన ఉన్నాడు. పరమ దేవుడును పరమ ప్రభువు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు అని చెబుతూ ఉన్నాడు మోషే. భయంకరుడైన దేవుడు భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును ఆ, లక్ష్యపెట్టువాడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టేవాడు కాడు. లంచము పుచ్చుకున్నవాడు లంచపుచ్చుకునేవాడు కాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికిని విధవరాండ్రకును న్యాయము తీర్చి న్యాయము తీర్చి పరదేశీయులను దయించి ఆ, అన్న వస్త్రములు అనుగ్రహించిన వాడు. అన్న వస్త్రములను అనుగ్రహించిన వాడు అని చెప్తున్నాడు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉండుట గనుక మీరు ఐగుప్తు దేశములో పరవాసులై ఉన్నారు గనక పరదేశులను జాలి తలచుడి. ఆ, నీ దేవుడైన యెహోవాకు భయపడి నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము అది హత్తుకొని ఆయన నామాన్ని హత్తుకోవాలి. ఆయన హత్తుకోవాలి. ఆయన నామాన్ని హత్తుకోవాలి. ఆయన ప్రేమను హత్తుకోవాలి. గనుక హత్తుకొని నా కొరకు జీవించండి అని నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నారు గనక మరి వారి పితల నాటి నుండి కూడా అలా జీవిస్తూ ఈ శేషాన్ని బ్రతికించుకోవాలని దేవుడు ఈ మాటలన్నీ కూడా ఇక్కడ చెబుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ద్వితీయోపదేశకాండం 11:13 11వ అధ్యాయము 13వ వచనం 15 వరకు. కాబట్టి మీకు పూర్ణ హృదయముతోను మీరు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించుటను నేను మీకిచ్చు ఆజ్ఞలను జాగ్రత్తగా వినని మీరు జాగ్రత్తగా విని ఎడల ఈ దేశమునకు వర్షము మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను ఆ, కడవరి వానను తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలముల యందు కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును అందువలన నీవు నీ ధాన్యమును నీ ధాన్యమును ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందువు నూనెను కూర్చుకుందువు కూర్చుకుంటావు అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఇంతగా మిమ్మల్ని దీవిస్తాను అని చెబుతూ ఉన్నాడు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు అవి నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు మీ పశువుల కొరకు చేలయందు గడ్డి మొలిపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. 18:22 చూడండి ఆయన. 11:18-22. కాబట్టి మీరు 18 మీరు ఈ మాటలను మీ హృదయములను నీ హృదయములలోను మీ మనసులోనే ఉంచుకొని నీ మనసులో ఉంచుకోనండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలను. వాటిని మీ చేతుల మీద మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. సూచనలుగా కట్టుకొనండి. అవి మీ కన్నుల నడుమ మీ కన్నుల నడుమ నడుమ బాష్పములుగా ఉన్న బాసుకములా కట్టుకోండి అంటున్నాడు. నీవు నీ ఇంటి కూర్చుకున్నప్పుడు నీటిని కూర్చుకున్నప్పుడు త్రోవలు నడిచినప్పుడు త్రోవలు నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి వాటినట పిల్లలకు నేర్పాలట. ఇంటి ద్వారబంధముల మీద అది మన ఇంటి ద్వారబంధముల మీద ఈ గౌరవం మీదను మన గౌడల మీదను వాటిని రాయవలెను. వాటిని వ్రాసుకుని ఉంచుకోవాలని చక్కని మాటలు దేవుడు మరి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుడు వారిని దీవెనకరంగా మార్చాలి అని ఆయన ఉద్దేశమై ఉన్నది గనుక వాళ్ళు మాట వెనక లోబడక విధేయులైపోయినారు గనక దేవుడు ఈ మాటలన్నీ కూడా వారికి నేర్పిస్తూ ఉన్నాడు. యెహోషువ 22:5-6 చెప్తూ ఉన్నాడు. అయితే మీ పూర్ణ హృదయముతోను అయితే మీ పూర్ణ హృదయములను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొని ఆయన మార్గములన్నిటిలో కూడా మీరు నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనాలి అని చెబుతూ ఉన్నాడు. ఆయనను హత్తుకొని ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు
ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినట్లుగా ధర్మమును ధర్మశాస్త్రమును ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి. అనుసరించి నడుచుకొనండి అని చెప్తున్నాడు కనుక మరి ఇలా నడుచుకోండి అని మోషే చెప్పినాడు. ఇప్పుడు యెహోషువ చెప్పుచూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మోషే మరి ముసలివాడైపోయి మరి యెహోషువకు అప్పగించాడు కనుక వారిని నడిపించమని చెప్తూ ఉన్నాడు. 23 యెహోషువ 23:6-11 చూద్దాం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకును మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని ఎడమకు గాని మీరు తొలగిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు. మీ దేవతల సహవాసమును వారి దేవతల పేర్లను ఎత్తక వాటి మీద ప్రమాణం చేయవద్దు అంటున్నాడు. వాటిని పూజింపకూడదు అని చెబుతూ ఉన్నాడు. వాటికి నమస్కరించకూడదు అని చెబుతూ ఉన్నాడు. మరి ఏం చెప్తూ ఉన్నాడంటే ఇవన్నీ కూడా మానివేసి నీ దేవుడైన యెహోవాను హత్తుకొని జీవించండి అని చెప్పి పదే 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 వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు మాట వినక లోబడక అవిధేయులైపోయినారు గనుక అలా చెబుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. గనుక ఇంతవరకు కూడా యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలుని గురించి ఈ మాటలన్నీ మనకు నేర్పించాడు. అని యెహోవా దేవుని హత్తుకొని జీవిస్తే ఎంత కృపలు మేలులు ఆశీర్వాదాలు వస్తాయో దేవుని వాక్యము ద్వారా కానానుకు నడిపిస్తానని చెబుతున్నాడు. కానానులో ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు నివసిస్తారు అని ఎన్ని చెప్పినా కూడా వారు వినలేదు గనక ఈ మాటలన్నీ వారికి చెప్పి వారిని దృఢపరుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది. మరి ఇంతవరకు కూడా మరి యెహోవా దేవుడు చెప్పిన మాటలు వింటున్నాము. ఇప్పుడు మరి హత్తుకొని జీవించటంలో మనుషులు కూడా మరి రాజులు అధికారులు అధిపతులందరూ కూడా హత్తుకొని జీవించి వారి ప్రేమను ఎలాగ వెల్లడి చేస్తున్నారో దీని ద్వారా చూద్దాము. 45 ఆదికాండం 45:4-8. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారట. అప్పుడు ఆయన ఐగుప్తుకి వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మేశారు కనుక మీరు దుఃఖపడవద్దు అని చెబుతూ ఉన్నాడు. అది నీకు సంతాపం పుట్టనివ్వద్దు. అది ప్రాణరక్షణ కొరకు నిన్ను దేవుడు ఇక్కడికి పంపించాడు, అంతేగాని మీరు అమ్మేయలేదు నన్ను అని చెప్పి వారిని ఓదార్చి అంటున్నాడు. ఇక్కడ చక్కని మాట చెప్తూ ఉన్నాడు. 13-15 చూడండి. ఆయన ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది నా తండ్రికి తెలియజేయండి అని చెప్తూ ఉన్నాడు. త్వరగా నా తండ్రిని ఇక్కడ తీసుకుని రండి తన సహోదరులతో చెప్పి బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను కూడా అతని మెడ మీద పడి ఏడ్చాడు. అన్నదమ్ములందరినీ కూడా అతడు హత్తుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా ఏడ్చినట్లుగా కన్నీరు విడిచి ఉన్నట్లుగా కూడా మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మరి నిజముగా యోసేపు ఎంత ప్రేమ కలిగిన వాడో అన్నదమ్ముల ఎళ్ళ హత్తుకొని ముద్దు పెట్టుకుని వాళ్ళు ఎంత ద్రోహం చేశారని అనుకున్నా కూడా అతడు మరి అన్నదమ్ములను హత్తుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ప్రేమ దేవుని ప్రేమ అతనిలో ఉంది గనక మరి ఆ ప్రేమను వారి ఎళ్ళ కనుపరిచినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 2వ రాజులు 18:5-7 చూద్దాం. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు
విశ్వాసం ఉంచినవాడు. విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధారాజులను, అతని తరువాత వచ్చిన యోధారాజులు, అతని పూర్వీకులైన రాజులను, ఆ, అతనితో సమమైన వాడు ఒకడు లేడు. ఆ, అతనితో సమమైన వాడు ఒక్కడు లేడట. ఆయన ఎవరమంటే హిజ్కియాను గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. చెప్పదు. అతడు యెహోవాతో హత్తుకొని అతడట యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో ఆయనను వెంబడించుటలో వెనుక తీయక వెనుక తీయక ఆయన ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా నెరవేర్చినాడట. కావున అతనికి తోడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యము. మరి దేవునిని హత్తుకొని జీవించాడు గనక అతడికి రాజ్యాలు రమణలు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవునిని హత్తుకున్న ప్రజలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు సిలువలో మరి మరణించిన, సిలువలో మరి త్యాగము చేసి, మరి సిలువ యాగము చేసి, సిలువ యాగములో కాచిన ప్రహస్తమైన రక్తము ద్వారా మరి పాపికి రక్షణ మోక్షము అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడింది. ఆయన సిలువలో రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడే లేచినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మరి నిజముగా మరి మృత్యుంజయుడు లేచుటే కాకుండా మరి మహిమ దేహముతో మరి పరమునకు ఆరోహణమైనట్లుగా నిన్ను నన్ను కూడా ఆ రూపంలో ఆరోహణమై తీసుకుని వెళ్ళడానికి, పాపముల చేత అపరాధములు చచ్చిన మన బ్రతుకులను క్రీస్తులో బ్రతికించుకొని క్రీస్తు కొరకు జీవింపచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక కల్వరి సిలువలో నిజముగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లు దేవుని వాక్యం. యేసయ్య మన కొరకు కల్వరి సిలువలో దీనుడై వేలాడుచు ఆ కల్వరి సిలువను హత్తుకున్నట్లుగా, ప్రేమను హత్తుకున్నట్లుగా మన మీద కనుపరచడానికి మరి ఆయన సిలువని ఆయన హత్తుకున్నాడని దేవుని వాక్యం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ చెబుతూ ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఆయన దేవుడు మరి ఆరోహణమై వెళ్ళిపోయిన దేవుడు మరలా తిరిగి వచ్చి మరలా నేనుండు స్థలములో మీరు ఉండులాగా మిమ్మల్ని కొనిపోతాను అని దేవుని వాక్యము స్పష్టముగా బయలుపరుస్తున్నది. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. రెండు మాటలు. మీరు నన్ను ప్రేమించిన ఎడలా అది నా ఆజ్ఞలు. మరి ఇదివరకు యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో ఏం మాట్లాడినాడో ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనతో అదే మాటలు మాట్లాడుతున్నాడు. మీరు చదువునే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు అని చెప్తూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, వేరొక ఆదరణకర్తను, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన చూడదు, ఆయన ఎరుగదు, ఆయన పొందనేరరు ఎవరిని కూడా అని చెప్తున్నాడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో నివసిస్తాడు, మీలో ఉంటాడు అని చక్కని మాటలు చెప్తూ మీరు చదువుకున్నట్టు టైం లేదు కనుక యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఈ మాటలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలన్నీ కూడా తీసి పారవేస్తాడట. నేను మీతో చెప్పిన మాటలను నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో
అది దేవుని యందు నిలిచి ఉంటే మీరు ఫలింపరు. మీరు ఫలిస్తారు. నేను ఆయన నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు అని చెప్తూ ఉన్నాడు. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని చెప్తూ ఉన్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి నేను ఎవరి యందు నిలిచి ఉంటానో బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరేమి చేయరు. మీరేమీ చేయలేరని చెప్తూ ఉన్నాడు. ఎవడైనా నా యందు నిలిచిన యెడల, ఎవడైనా నా యందు నిలిచిన ఎడలా వాడు తీగవలెను బయట పారవేయబడి, వాడు తీగవలె బయట పారవేయబడతారు అని చెప్తున్నాడు. మనుషులు అట్టివాడిని పోగు చేసి మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేసి అగ్నిలో పారవేస్తారు. అలాగే ఆయనలో నిలుచున్న వారిని నిజముగా పరలోక స్వాస్థ్యమును వారికి అందించడానికి ఆయనలో నిలిచి ఉండని వారిని అగ్నికి ఆహుతి చేస్తారని దేవుని వాక్యము ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడి, నా తండ్రి మహిమపరుస్తాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన నాకు మీరు శిష్యులు అవుతారు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించితిని. నేను మిమ్మల్ని అలాగ ప్రేమిస్తూ ఉన్నాను. ప్రేమ యందు నిలిచి ఉండి ఆ, నేను నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నట్లు ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండిన ప్రకారము దేవుడు నా ఆజ్ఞలు గైకొనిన మీరును నా ఆజ్ఞలు గైకొంటే నా ప్రేమ యందు నిలిచి అది నా ప్రేమ యందు నిలిచి ఉందరు అని చెప్తూ ఉన్నాడు. గనుక దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలు కట్టెల వీధిలో గైకొని మరి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని సేవించినట్లయితే దేవుని రాజ్యమునకు మనం అర్హులము అని చెబుతున్నాడు. లేదా ఆయన నిలిచి ఉండకపోతే మరి అగ్నికి ఆహుతి అయిపోతారు. కనుక జాగ్రత్తగా ఉండమని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటలో 1 దశలోనికైలు 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మును సంపూర్ణముగా పరిపూర్ణముగా శుద్ధిపరచును గాక అని చెప్తూ ఉన్నాడు. మీ ఆత్మయు జీవమును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను మిమ్మను కాపాడి రక్షించును గాక అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గనుక మనము పరిపూర్ణము కాకపోతే దేవుని రాజ్యానికి అర్హులము కాము. గనుక పరిపూర్ణత అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి మందరి హృదయాల్లో ఫలింపచేసి ఆయన రాక కొరకు సిద్ధపరచుకుని నడిపించును గాక. ఆమేన్.